విద్యార్థులు సృజనాత్మక శక్తితో ఉన్నత శిఖరాలకు చేరొచ్చన్నారు మంత్రి సీతక్క. జ్ఞానం నిరంతర ప్రవాహం లాంటిదని, ఎంత పంచితే అంత నేర్చుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్లలో ఉత్తమ ప్రతిభ చూపిన 250 మంది స్టూడెంట్స్ ను ఘనంగా సన్మానించారు మంత్రి సీతక్క. పోటీ ప్రపంచంలో పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు యూనిఫైడ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. వితౌట్ నాలెడ్జ్ వి కాంట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ నౌ గోయింగ్ స్టోరీ. ఇప్పుడు మన దగ్గర ఏది కోల్పోయినా ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అని ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో అది మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది, అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో ఈరోజు అలాంటి వాళ్లకు ప్రోత్సహించాలన్నటువంటి లక్ష్యంతో మరి యూనిఫైడ్ కౌన్సిల్ వారు ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద ఇండియా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి, నాలెడ్జ్ అనేది ఎక్కడా కూడా ఆపడానికి లేదు. చాలా పెద్ద ప్రపంచం. దాంట్లో జస్ట్ ఇంతలో చాలా 1% లో చాలా చాలా తక్కువ మనకు తెలిసిన నాలెడ్జ్. సో ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్న సంస్కారము, చదువు, నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి. అది ఈ సమాజానికి ఒక నిరంతర ప్రవాహం లాగా నేర్చుకోవాలి. నేర్చుకున్నది కొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా షేర్ చేయాలి, టీచ్ చేయాలి, పంచాలి. సో అది ఎప్పుడు కూడా అవసరం. అందుకనే నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలని నాకు